హాయ్ అండి. రండి ఫాస్ట్‌గా మనం 2 నిమిషాల్లో సేమియా చేసేసుకుందాం. చాలా సింపుల్ అండి దీన్ని తయారు చేయడానికి. చూడండి నెయ్యి వేసాను 2 స్పూన్లు. డ్రై నట్స్ అన్నీ చక్కగా జీడిపప్పు, కిస్మిస్‌లు దోరగా వేయించేసుకోవాలి. ఈలోగా మనం పక్కన ఇంకో స్టవ్ మీద పాలు, కొద్దిగా సగ్గుబియ్యం వేసేసుకొని మనం ఉడకబెట్టేసుకోవాలి. కొన్ని సేమియాలు తీసుకొని అదే నెయ్యిలో మనం దోరగా వేయించేసుకోవాలి. చక్కగా ఎర్ర రంగు వచ్చేంత వరకు అంటే బ్రౌనిష్ కలర్‌లో వచ్చేంత వరకు వేపేసుకోవాలి. ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్‌ని పక్కన పెట్టుకున్నాం కదా! ఒక గిన్నెలో వేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము. అలాగే మన సేమియాని కూడా చక్కగా వేపేస్తున్నాము. ఈ వేపేసుకున్న సేమియా బ్రౌనిష్‌గా వచ్చేంత వరకు అంటే మనం ఇలా జల్లుతుంటే కిందకి పడేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడేంటంటే కొద్దిగా అంటే వాటిలకి మనం వేసేసుకోవాలి. వాటర్ ఇందులోనే సేమియాల్లోనే వాటర్ పోసేసుకోవాలి. చాలా 2 నిమిషాల్లో చక రెడీ అయిపోతుందనమాట మనకి. ఈ వాటర్‌లో వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 యాలకులు తీసుకొని యాలకుల్ని పొడి చేసుకుందాం. చూసారా నాకు పొడి చేసేది ఎంత బావుందో. నేను దీన్ని అమెజాన్‌లో బుక్ చేశానండి. చక్కగా రూ. 190కి మాత్రమే అమెజాన్‌లో బుక్ చేసుకున్నాను. ఇదిగో చూడండి ఇప్పుడు మళ్ళీ సేమియా మనకు ఉడికిపోతుంది చూసారా? వాటర్ చాలా తక్కువగా ఏస్తున్నాం కదా! వెంటనే సేమియా చక్కగా కొంచెం ఎక్కువ వాటర్ అయిందనుకోండి మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా దానికి సరిపడా వాటర్ కొద్దిగా వేసుకొని మనం ఇలా చూడండి ఒక పొంగొచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే సరిపడగా షుగర్ వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఈ షుగర్ ఇలా వేసుకుని కొద్దిసేపు అటు ఇటు తిప్పేసరికి ఏమవుతుందంటే షుగరు ఆ సేమియాలో మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకొని పెట్టుకున్న డ్రై నట్స్‌ని మనం ఇందులో వేసేసుకుంటాం. ఈ వేసేసుకున్న డ్రై నట్స్‌ని కలిపేసుకుంటాము. చూడండి చక్కగా ఉడికిపోతున్నాయి. ఇలా ఉడికిపోతూ ఉన్న టైంకి ఏం చేయాలంటే మనం పక్కన గిన్నెలో పెట్టుకున్నాం కదా! పాలు పెట్టుకున్నాం కదా! ఈ పాలు సగ్గుబియ్యం కలిపేసి ఇందులో మనం పోసేసుకోవాలి. సగ్గుబియ్యం చూడండి కొద్దిగా ఉడికిపోతాయి పాలల్లో. ఆ ఉడికిపోయిన సగ్గుబియ్యం ఇందులో వేసేసుకొని చక్కటి స్మెల్లు భలే ఉంది. అసలు రంగు అయితే చాలా బాగుంది. 2 నిమిషాలండి. మీకు చెప్పినంత సేపు కూడా పట్టలేదు సేమియా తయారు చేసుకోవడానికి. చూసారా? ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా ఇలాచీ పౌడర్. ఈ ఇలాచీ పౌడర్‌ని చక్కగా మీరు ఇందులో వేసేసుకోండి. చూసారా ఎంత సన్నగా, చిన్నగా ఎంత బావుందో. నేను మిరియాల పొడి, యాలకుల పొడి చేసుకోవడానికి ఉపయోగిస్తాను దీన్ని. దీన్ని అమెజాన్‌లో బుక్ చేశానండి నేను. ఇప్పుడు మళ్ళీ చూడండి నేను సేమియాకి వేసేసాను కదా చక్కగా. ఇలాచీ పౌడర్ వేసేసాను. అంతే మ్యాగీ నూడిల్స్ చేసుకున్నంత సేపు కూడా పట్టలేదండి. 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చూసారా? ఇంకేముంది సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.